హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము గణపతి నిమజ్జనం ఎందుకు చేయాలి. పెద్దలు చెప్పినట్టు చేస్తున్నాము, కానీ ఎందుకు చేస్తున్నామో మనకు చాలాసార్లు తెలియదు. గణేశుడు విఘ్నాలు తొలగించే దేవుడు. ఏ పని ప్రారంభించినా మొదటిగా విఘ్నేశ్వరునికి పూజ చేస్తాము. వినాయక చవితి రోజున గణపతిని ఇంటికి తెచ్చుకొని పూజలు చేస్తాం. ఆయనతో మనకు బుద్ధి, విజయం, శాంతి రావాలని కోరుకుంటాం. మట్టి గణపతి అందరూ ప్రిఫర్ చేస్తారు. మట్టి మన ప్రకృతిలో భాగం. మట్టి విగ్రహం పర్యావరణానికి హాని చేయదు. ఇది ప్రకృతి, మన జీవితం రెండూ కలిసి ఉంటాయని చెప్పే సంకేతం. పూజలు అయ్యాక గణేశుడిని నీటిలో కలిపేస్తాం. దీనిని నిమజ్జనం అంటాం. ఇది ఒక వీడుకోలు కాదు, మీ జీవితాల్లో గణపతిని పిలిచి కొంతకాలం ప్రేమగా చూసి తిరిగి ప్రకృతికి అప్పగించడం అనే భావన. జీవితంలో వచ్చిన వారు పోతారు, కానీ మన ప్రేమ గుర్తులు ఉండిపోతాయి. గణపతి కూడా వెళ్ళిపోయాక మన మనసులో ఉంటాడు. ఇంతకు మించిన గొప్ప పాఠం లేదు. వచ్చిన వారు వెళ్ళే వాళ్ళే, కానీ ప్రేమగా వదిలి గుర్తుగా పెట్టుకోవడమే మన సంస్కృతి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గం గణపతయే నమః. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియో చేసి పెట్టాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.